అనగనగా ఒక ఊరిలో రాముడు సీత అనే అనాథలైన దంపతులు ఉండేవారు. వారికి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వాళ్ళ ఊరి బయట ఒక చెట్టు కింద చిన్న పాక వేసుకొని జీవిస్తూ ఉండేవారు. రాముడు సీత రోజూ పొద్దున్నే అడవికి వెళ్ళి అడవిలో అక్కడక్కడ పడిపోయిన వెదురు కర్రలను తెచ్చుకొని వాటిని చిన్న చిన్న బద్దలుగా చేసి తమ తెలివితో వాటిని తట్టలు, బుట్టలు, చేటలు, తడికెలు, గృహాలంకరణకు అవసరమైన వస్తువులు తయారు చేసి వాటిని నెత్తి మీద పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి అమ్ముకునేవాళ్ళు. సాయంత్రానికి వాళ్ళ నివాసానికి వచ్చేవారు. అమ్మగా వచ్చిన డబ్బులను వాళ్ళు తిండి ఖర్చుకు తీసుకోగా మిగతావి ఒక డబ్బాలో వేసుకొని పెట్టేవారు. సీత, నాకు ఈరోజు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం తయారు చేసే బుట్టలు ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా అందంగా చేస్తే జనాలు కొంటారు అనిపిస్తుంది. మరి నువ్వేమంటావు? అవునండి, నాకు కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మన ఆలోచనల ప్రకారం ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేస్తే ఎక్కువగా అమ్ముడుపోతాయి. అవునండి, మీకు వచ్చిన ఆలోచన ఏంటి? ఆలోచన ఏంటి అంటే, బుట్ట చివరన ఎప్పుడు మాదిరిగా కాకుండా చివరన పువ్వులు మాదిరిగా చేస్తే చాలా అందంగా కనిపిస్తాయి. కొనేవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా చేస్తే మనకు వ్యాపారం బాగా జరుగుతుంది. మరి నీకు వచ్చిన ఆలోచన ఏంటి? నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, మనం తయారు చేసే చాటలు, బియ్యం కానీ ఏదైనా ధాన్యాలు చెరిగే సమయంలో బరువు ఎక్కువై ఉండటం వలన చివరన తొందరగా చీల్చిపోవచ్చు. అందుకని చాటల చుట్టూతా ఇంకో 2 పొరలుగా చుడితే చాలా కాలం మన్నుతాయి. మనకు కూడా వ్యాపారం బాగా అవుతుందండి. ఆలోచన సీత. ఈ రోజు నుంచి మనం మన ఆలోచనలను అమల్లో పెడదాం. కొంచెం ఆలస్యమైనా సరే మంచి అందమైన నాణ్యమైన వస్తువులను తయారు చేద్దాం. ఇలా కొత్త కొత్త ఆలోచనలతో తట్టలు, బుట్టలు తయారు చేసి ఊరూరా తిరుగుతూ అమ్ముకునేవారు. వెదురు బుట్టలమ్మా, చేటలు, వెదురు కుర్చీలు, దువ్వెనలు, పీటలు, వెదురు జల్లెళ్ళు. ఒరే రాముడు, సీత, ఇలా రండర్రా. 2 చేటలు, ఒక బుట్ట కావాలి, త్వరగా రండి. చెప్పండి అమ్మగారు, ఏం కావాలన్నా మా దగ్గర అన్నీ ఉన్నాయి. తీసుకోండి అమ్మగారు, అన్నీ కొత్తగా అందంగా తయారు చేశాము. రాముడు, సీత, మీకో మాట చెప్పాలిరా. మీరు నిజంగా ఇద్దరు చిలక గోరింకల్లా అందంగా ఉన్నారురా. అరే రాముడు, ఈ బుట్ట ఎంత అందంగా ఉందిరా. దీని ధర ఎంత? అది మేము కొత్తగా ఆలోచించి చేశామమ్మగారు. ధరదేముంది అమ్మగారు, మంచి మనసు ఉన్న తల్లి మీరు. మీకు కావాల్సింది తీసుకొని మీకు నచ్చింది ఇవ్వండి. గారు, మీరు చాలా మంచివాళ్ళు. ఈరోజు బజారుకు రావడంతోనే మీరు ఎంతో ఆప్యాయంగా పిలిచి మంచి చెడ్డలు మాట్లాడి ఏదో ఒకటి కొంటుంటారు. మీకు తోచినంత ఇవ్వండి అమ్మగారు. అమ్మగారు, ఈ దువ్వెనను చూడండి, ఎంత అందంగా తయారు చేశామో. దువ్వుకొనేటప్పుడు కూడా ఒక్క వెంట్రుక కూడా తెగదు. దీన్ని పట్టుకోవడం కూడా చాలా తేలిక. అమ్మగారు, ఇది కూడా తీసుకొని 4 రోజులు వాడి ఎలా ఉందో చెప్పండి. నాకు తెలుసురా, మీరు ఎంతో అందంగా నాణ్యంగా తయారు చేస్తారు. ఇదిగో సీత, ఈ డబ్బులు తీసుకొని 2 చేటలు, ఒక బుట్ట, ఒక దువ్వెన ఇవ్వు. ఉండండి, మీకు టీ తీసుకొని వస్తాను. అక్కడి నుండి వెళ్ళసాగారు. లక్ష్మమ్మ గారు చాలా మంచిది సీత. తట్టలు అమ్ముకొనే అనాథలమైన మనల్ని కూడా తన ఇంట్లో సొంత మనుషుల్లా చూసుకుంటుంది. ఆ తల్లి ఎప్పుడూ చల్లగా ఉండాలి. అలా రాముడు సీత ఎప్పుడు బజారుకు వచ్చినా లక్ష్మమ్మ గారు వాళ్ళిద్దరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేది. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి యోగక్షేమాలు తెలుసుకునేది.
అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొంటూ డబ్బులు ఇచ్చి పంపేది. అనాథలు కావడంతో వాళ్ళకి లక్ష్మమ్మ గారు చూపించే ప్రేమకి రాముడు, సీత తమ అనాథలు కాము అని, మనకు నా అనేవాళ్ళు ఉన్నారు అని మురిసిపోతూ ఉండేవారు. వెదురు బుట్టలమ్మా, చేటలు, వెదురు కుర్చీలు, దువ్వెనలు, పీటలు, వెదురు జల్లెళ్ళు. ఒరే రాముడు, నువ్వు తడికలు కడతావరా? మా ఇంటి బయట గోడ మొన్న కురిసిన వానకు పడిపోయింది. నువ్వు కడతానంటే చెప్పు, ఎంత డబ్బైనా పర్వాలేదు, నేనిస్తాను. ఆ రోజు మా ఇంట్లోనే అన్నం తిందువులే. నేను తడికలు కూడా కడతా బాబాయ్. కాకపోతే ఈ సరుకు అమ్ముడుపోయాక వస్తా. 2 రోజుల్లో ఇవి అమ్ముడుపోతాయి. అడవికి వెళ్ళి వెదురు బద్దలను తీసుకొని మీ ఇంటికి వస్తానులే బాబాయ్. అలా రాముడు ఊరిలో వాళ్ళకు కావలసిన తడికలు కూడా అల్లేవాడు. ఇది ఇలా ఉంటే ఆ ఊరి పక్కన ఉన్న పట్నంలో భూపతి అనే ఒక డబ్బున్న వ్యాపారి ఉండేవాడు. భూపతికి పట్నంలో వెదురుతో చేసిన అలంకరణ దుకాణం ఉండేది. వెదురు తోటను లీజుకు తీసుకొని వాటిని తయారు చేయించి వాటిని దుకాణంలో అమ్మేవాడు. అందులో రకరకాల తట్టలు, బుట్టలు, పెద్ద పెద్ద వెదురు కుర్చీలు, ఇంకా ఎన్నెన్నో రకాల వస్తువులు తన దుకాణంలో అమ్మేవాడు. భూపతి వద్ద చాలామంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఇంటి దగ్గర సువిశాలమైన ప్రదేశంలో పనివాళ్ళను చేత గృహాలంకరణ తయారు చేయించి వాటిని అమ్మి లాభాలు పొందేవాడు. ఒకసారి వెదురు కోసం పక్కనే ఉన్న ఊరికి కారులో బయలుదేరాడు. అదే సమయంలో బుట్టలు అమ్మే రాముడు, సీత కనిపించారు. వెదురు బుట్టలమ్మా, చేటలు, వెదురు కుర్చీలు, దువ్వెనలు, పీటలు, వెదురు జల్లెళ్ళు. వీరిని చూడగానే వ్యాపారవేత్త అయిన భూపతికి ఒక ఆలోచన వచ్చింది. పట్నంలో పనివాళ్ళ కోసం ఎంత వెతికినా దొరకడం లేదు. ఒకవేళ దొరికినా వాళ్ళు ఎంతో జీతం అడుగుతున్నారు. ఇలా ఊర్లో అమ్ముకునే వాళ్ళైతే తాను అనుకున్నట్టు పనిచేసి తక్కువ జీతం తీసుకుంటారని ఆలోచిస్తూ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బాబు, నా పేరు భూపతి. నేను పట్నంలో ఓ గొప్ప వ్యాపారిని. ఈ తట్టలు మీరే అల్లుకుంటారా, లేక ఎవరి దగ్గరైనా తెచ్చి అమ్ముకుంటారా? మేమే అల్లుకుంటాం బాబుగారు, మాకు అల్లటం వచ్చు. మేము తయారు చేసే వాటిని చూసి ప్రజలు మమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఒక్క రోజులో అన్నీ అమ్ముడుపోతాయి బాబుగారు. అలాగనా? ఆ భగవంతుడు మీకు చాలా గొప్ప కళను ఇచ్చాడు. ఇలా అందరూ చేయలేరు. అయినా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అడవికి వెళ్ళి ఎంతో శ్రమపడి వెదురుని తీసుకువచ్చి వాటిని బద్దలుగా చేసి మీ మేధస్సుకు పదును పెట్టి అందమైన వస్తువులు తయారు చేసి మళ్ళీ వాటిని నెత్తి మీద పెట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముతూ వచ్చిన చాలని డబ్బుతో ఏదో బతికామన్నట్టు బతుకుతున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. తమరు చెప్పింది నిజమే అయినప్పటికీ అనాథలమైన మేము ఇంతకంటే ఏం చేయగలం? ఏదో ఆ దేవుడు మాకిచ్చిన ఈ అల్లిక విద్య ద్వారా కష్టపడుతూ ఎవరినీ మోసం చేయకుండా ఈ మాత్రం పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం. అవును బాబుగారు, తమరులాగా మా బ్రతుకులు ఉండవుగా. దిక్కులేని వాళ్లకు ఆ దేవుడే దిక్కులాగా మాకు వచ్చిన ఈ విద్యతో తట్టలు బుట్టలు అమ్ముకుంటూ ఏదో ఒక బ్రతుకు బ్రతుకుతున్నాం బాబుగారు. ఇంత నైపుణ్యం ఉన్న మీరు ఇలా వీధుల వెంట తిరగాల్సిన అవసరం లేదు. పట్నంలో నాకు ఒక పెద్ద దుకాణం ఉంది. అందులో నేను చాలా వస్తువులు అమ్ముతాను. దానికి మీ అవసరం నాకు చాలానే ఉంది. మీరు ఇక్కడ చేసినట్టే నా దగ్గర కూడా తట్టలు బుట్టలు తయారు చేయండి. మీకు కావాల్సిన వెదురు నేనే ఇస్తాను. మీరు ఎక్కడికి తిరగనవసరం లేదు, అమ్మనక్కర్లేదు. నేను నా దుకాణంలో అమ్ముకుంటాను. మీరు తక్షణమే ఈ ఊరు ఖాళీ చేసి నాతో పాటు వచ్చేయండి. ఈ రోజు నుండి నేను మీకు ఉద్యోగం ఇస్తున్నాను. మీకు ఉండడానికి ఇల్లు మరియు నెల జీతం ఇస్తాను.
మీకు తిండి ఏర్పాటు కూడా నేనే చేస్తాను. పట్నం వచ్చి నా దగ్గర హాయిగా జీవించండి. ఆ పట్నం వ్యక్తి అలా తమకు ఇల్లు ఇచ్చి తిండి పెట్టి ఉద్యోగం ఇస్తా అనేసరికి రాముడు సీతకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఇద్దరూ పక్కకు వెళ్ళి ఇలా మాట్లాడుకోసాగారు. సీత, ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటుంటే నాకెందుకో మన బ్రతుకులు మారుతాయి అనిపిస్తుంది. దేవుడు మన కష్టాలు తీర్చడానికే ఆయన రూపంలో వచ్చాడనిపిస్తుంది. రోజు అడవికి వెళ్ళే బాధ, ఊరూరా తిరిగే బాధ లేకుండా తానే చూసుకుంటా అంటున్నాడు. ఇల్లు కూడా ఇచ్చి మంచి జీతం ఇస్తా అంటున్నాడు. మరిప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నానండి. ఈయనని చూస్తుంటే మంచివాడిలా ఉన్నాడు. నిజమే చెబుతున్నాడు అనిపిస్తుంది. అయినా మనం ఇంత కష్టపడి అమ్ముకునే బదులు ఏదో ఒక పని చేసి ఆయన దగ్గర చేస్తే ఇల్లు ఇచ్చి అన్నం పెట్టి నెల జీతం ఇస్తా అంటున్నాడు. మనం నెల జీతం దాచిపెట్టి మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందండి. సరే, ఒక పని చేద్దాం సీత. ఆయనతో పట్నం వెళ్ళి ఒక నెల ఉండి చూద్దాం. మనకు నచ్చితే అక్కడే ఉండి పని చేద్దాం. లేదంటే మళ్ళీ ఇక్కడికే తిరిగి వద్దాం. పద. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? అలా ఆ భార్యాభర్తలు మాట్లాడుకొని నెల జీతానికి పని చేద్దామని నిర్ణయించుకుంటారు. కారులో పట్నానికి బయలుదేరారు. భూపతి వాళ్ళిద్దరికీ నెల జీతం మాట్లాడి ఒక ఇల్లు ఇచ్చి తిండి ఏర్పాటు చేశాడు. పనిచేసే స్థలం చూపించి వెదురు ఇచ్చి గృహాలంకరణలు తయారు చేయమన్నాడు. ఆ రోజు నుండి వాళ్ళ కొత్త జీవితం మొదలయ్యింది. సీత, పని చేస్తుంటే భలే ఉంది కదా. మనకు మంచి అవకాశం ఇచ్చిన మన యజమానికి మన సత్తా ఏంటో చూపించాలి. మనకు వచ్చే కొత్త కొత్త ఆలోచనలకు మంచి వస్తువులు తయారు చేసి ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం. అవునండి, మనం ఇక్కడ పనిచేస్తుంటే చాలా బాగుంది. మన దగ్గర చాలా కొత్త కొత్త ఆలోచనలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉపయోగించి మనం మంచి మంచి వస్తువులు తయారు చేసి బాబుగారి మెప్పు పొందుతాం. అవన్నీ బాగా అమ్ముడుపోతే మనకు ఇంకా డబ్బులు ఇస్తాడు కదా. అలా రాముడు సీత మంచి మంచి ఆలోచనలతో కొత్త రకం వస్తువులు విభిన్నంగా తయారు చేశారు. ఒకరోజు భూపతి రాముడు దగ్గరకు వచ్చి, రాముడు, ఇదేంటి ఈ బుట్ట ఇలా చేశావు? ఆ చుట్టూతో అల్లటం ఏంటి? అస్సలు బాగోలేదు. నాకు నచ్చలేదయ్యా. సీత, ఆ బుట్ట ఏంటి అలా అల్లావు? అస్సలు బాగోలేదు. మీ సొంత ప్రయోగాలు చెయ్యకండి. నేను చెప్పినట్టే వినాలి మీరు. ఈ రోజు నుండి మీకు నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టు తయారు చేయండి. ఎందుకంటే మీకు జీతం ఇచ్చేది నేనే కదా. అందుకనే ఏదైనా తయారు చేసే ముందు నన్ను అడిగి తయారు చేయండి. ఇక్కడ మీ ఆలోచనలకు తావులేదు. నేను చెప్పినట్టే మీరు వినాలి. యజమాని అలా ఆంక్షలు పెట్టేసరికి ఆ రోజు నుండి రాముడు సీత తమను తాము చంపుకొని డబ్బుల కోసం పనిచేయసాగారు. రోజు రోజుకి రాముడు సీత ఏదో అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. తమకు వచ్చే మంచి మంచి ఆలోచనలతో ఎంతో కొత్తగా తయారు చేద్దామనుకున్న యజమాని ఆంక్షలతో వాళ్ళు మరమనిషిలా పనిచేయసాగారు. సీత, రోజు రోజుకి నాలో ఎందుకో నిరాశ పెరిగిపోతుంది. మన ఊర్లో చెట్లు కింద ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు బుట్టలు అల్లుకునే వాళ్ళం. వాటిని తీసుకొని అమ్ముకుంటే మనం తయారు చేసే వాటికి ఎంతో ఆదరణ చూపించి కొనేవాళ్ళు. ఊరి వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఇక్కడ నాకు ఉండబుద్ధి కావటం లేదు సీత. నేను మనసు చంపుకొని మరమనిషిలా పనిచేయలేను. మనకు నచ్చినట్టు కొత్త కొత్త ఆలోచనలతో చేస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. నా జీవితం నాది అనేటట్టు ఉండేది. ఇక్కడ అవి ఏమీ లేవు. మన ఆలోచనలు
మన యజమాని ఆధీనంలో ఉన్నవి. ఆయన చెప్పినట్టే మనం వినాలి. మనం మరబొమ్మలం అయిపోయాం సీత. అందుకే వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం సీత. ఎప్పటిలాగా మనకు నచ్చినట్టు బ్రతుకుదాం. పద. అలా మరమనుషుల్లా పని చేయటం ఇష్టం లేక వారు ఉంటున్న ఊరిలో చెట్టు వద్దకు వచ్చి ఎప్పటిలా అడవికి వెళ్ళి వెదురు తీసుకొచ్చి మంచి మంచి అందమైన అల్లికలతో వస్తువులు తయారు చేసి ఊరూరా తిరుగుతూ అమ్మసాగారు. కొంతకాలానికి వారు తయారు చేసేవి ప్రజల ఆదరణతో అభివృద్ధి చెంది బాగా డబ్బు పేరు సంపాదించి తమకు నచ్చినట్టుగా బ్రతకసాగారు.